రాజ్యం తీసుకొచ్చేందుకు జగన్ 9 హామీలు ఇచ్చారని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. జగన్ ఓ విజన్తోనే ఈ హామీలు ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబు పాలనలో మోసపోయిన వారందరికీ జగన్ న్యాయం చేస్తారని భూమన చెప్పారు. పాదయాత్రతో మరో చారిత్రాత్మక ఘట్టానికి జగన్ తెరదీయబోతున్నారంటున్న కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అమరావతిలో వైఎస్ఆర్సీపీ జరుపుకున్న ప్లేనరీ ముగిసింది. అత్యంత ఘనంగా 2 రోజుల పాటు ప్లేనరీని పార్టీ నిర్వహించింది. ప్లేనరీ చివరిలో ప్రసంగం చేస్తూ 9 హామీలను జగన్ ప్రకటించారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ఏ రకంగా ఈ హామీలు నెరవేర్చబోతున్నారు, ఈ హామీల ద్వారా ఏ రకంగా ప్రజలకు ఈ హామీలు ఏ రకంగా చేరతాయనే విషయాలపై మనం పార్టీ నేతలతో మాట్లాడదాం. సార్, రుణమాఫీ అనేది సాధ్యం కాదు కాబట్టి నేను 2014లో ఆ హామీ ఇవ్వలేదన్నారు. కానీ దాన్ని మించిన స్థాయిలో ఈరోజు జగన్ రైతుల కోసం ఒక వరాన్ని ప్రకటించారు. సాధ్యాలేంటి? జగన్ ప్రకటించినటువంటి 9 హామీలపై మీరేం చెప్తారు? జగన్ గారు చంద్రబాబు నాయుడు లాగా అబద్ధపు హామీలు, అమలు కానటువంటి వాగ్దానాలు చేసేటువంటి వ్యక్తి కాదు. జగన్ గారు గత 2 సంవత్సరాలుగా మొత్తం అంతా కూడా కూలంకషంగా అందరితోనూ కూడా చర్చించి ఈ హామీల వలన ఏ రకంగానూ కూడా అమలు కానటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాలను గ్రహించి ప్రజలకు మంచి చేయాలన్నటువంటి తపనతోటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, ఆశయాలే లక్ష్యంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం ఒకవైపున, ప్రజా అభివృద్ధి మరొక వైపున ఈ 2 కళ్ళుగా ఉండవలసినటువంటి అవసరాన్ని గుర్తించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పాలన సాగించారో అదే రకమైనటువంటి ఆ రామన్న రాజ్యాన్ని తీసుకురావాలన్నటువంటి తపనతోటి ఏ ఒక్క హామీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ 9 హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాని హామీలు కాకపోగా చంద్రబాబులాగా ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద స్వారీ చేసేటువంటి రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అది వైఎస్ రక్తంలోనే, కుటుంబ రక్తంలోనే లేదు. ప్రజల పట్ల మేలు చేయాలన్నటువంటి తపన, దానితో పాటు శాస్త్రీయత, దానికి అనువైనటువంటి ఆర్థిక పునాది, ఇవన్నీ కలిపి ఈ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలను ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆర్థిక పునాది ఉందని మీరు అనుకుంటున్నారా? 3 ఏళ్ళైంది, ఇంకా రెవెన్యూ నోట్లో కష్టాల్లో ఉన్నాం. ఆర్థిక పునాది లేకపోతే ప్రజల దగ్గరికి అబద్ధాలు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకోవాలన్నటువంటి కుత్సితపు రాజకీయ నాయకుడు కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకుడికి ఒక విజన్ ఉంది, మా నాయకుడికి చేయాలన్నటువంటి తపన ఉంది, మా నాయకుడికి చదువుకోవాలన్నటువంటి తృష్ణ ఉన్నది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద సమగ్రమైనటువంటి విచారణ చేసినటువంటి వివరణ ఉన్నది. ఇవన్నీ చూశారు కాబట్టి ఈ రోజున ఆ హామీలు ఇవ్వటం జరిగింది. దాదాపు అన్ని వర్గాలు, మహిళలు ఉన్నారు, యువత ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఈ హామీలు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఎన్నికల్లో అనుకుంటారు? చంద్రబాబు పాలనలో ఎవరైతే మోసపోయారో, ఎవరైతే అన్యాయానికి గురి కాబడ్డారో, ఎవరైతే ఆయన మోసపు వాగ్దానాల వలన బలైపోయారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా పరిరక్షించేటువంటి బాధ్యత ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు స్వీకరించి ఈ ప్రకటన చేయటం జరిగింది. చివరిగా చెప్పండి, పాదయాత్రపై జగన్ ప్రకటన చేశారు. పాదయాత్ర, వైఎస్ పాదయాత్ర అనేది ఒక బ్రాండ్ మార్గం ఉంది. ఇప్పుడు మళ్ళీ జగన్ పాదయాత్రకు వెళ్తా ఉన్నారు, ఎలా ఉండబోతుంది? ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఓ నభ భవిష్యత్తు లాగా జరిగి ఓ చారిత్రక ఘట్టంగా మారింది. మళ్ళీ ఓ చారిత్రక ఘట్టానికి తెర లేవబోతోంది. ప్రజల గుండెల్ని తడుముతూ, వాళ్ళ కన్నీళ్లను తుడుస్తూ, వాళ్ళ జీవితాలకు భరోసా కల్పిస్తూ, వాళ్ళ ఆశయాలకు భద్రతనిచ్చేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఇది వైసీపీ నేతలు చెప్తుంది. అమలయ్యే హామీలను మాత్రమే ఇప్పటివరకు జగన్ ఇచ్చారు, అమలు కాని హామీలను జగన్ ఇచ్చే ప్రసక్తే లేదు. మరోవైపు పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను ఆయన తెలుసుకుంటారని చెప్తా ఉన్నారు. అమరావతి.